హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు భవానీ కిషోర్. ఈరోజు సాంబార్ రెసిపీ సింపుల్గా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలాగో చూసేద్దామా. ముందుగా దీనికోసం ఒక గిన్నెలోకి నూనె వేసేసి అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి ఫ్రై చేసుకోవాలి. అంటే ముందే తాలింపు పెట్టేస్తుంది అనమాట నేను. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు కూడా వేసేసి ఒకసారి కలిపి వెజిటేబుల్స్, సింపుల్ వెజిటేబుల్స్ కొన్నేనమాట. ములక్కాడలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, సొరకాయ, టమాటా, ఇంతే సింపుల్. ఇందులో క్యారెట్, ఆలు, వంకాయ ఇవన్నీ వేసుకోవచ్చు. సింపుల్ వెజిటేబుల్స్, కొన్ని వెజిటేబుల్స్తోనే టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తుంది అనమాట. ఇవి మంచిగా వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత ఉప్పు కూడా వేసేసి ఒకసారి కలిపి ఇందులో వాటర్ యాడ్ చేయాలి. కొన్ని వాటర్ యాడ్ చేసేసి ప్లేట్ పెట్టి ఈ వెజిటేబుల్స్ ఉడికే వరకు ఉంచాలన్నమాట. చూడండి, చక్కగా వెజిటేబుల్స్ ఉడికాయి కదా. ఇప్పుడు ఇందులోకి కారం, అలాగే జీలకర్ర, ఉప్పు, జీలకర్ర, మెంతిపిండి, అలాగే కొబ్బరి, పచ్చి కొబ్బరి వేస్తున్నా. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్న, మనం ప్యాకెట్లో కొబ్బరి తురుము ఉంటుంది కదా, కొబ్బరి పౌడరు అదైనా యాడ్ చేయవచ్చు. ఇక అలాగే పప్పు మిక్సీ జార్లో కానీ హ్యాండ్ బ్లెండర్తో కానీ వేసుకుని అందులో కొంచెం చింతపండు కూడా వేసాను. నేను కొంచెమే వేసాను అనమాట, చింతపండు ఎక్కువ వేయలేదు. అలాగే కొత్తిమీర, వాటర్ యాడ్ చేసేసి ఒకసారి కలిపి చూడండి చక్కగా మరగనివ్వాలి. ఇలా ఒకసారి మరిగిన తర్వాత సాంబార్ పొడి యాడ్ చేయాలి. అంతే, ఫైనల్. ఇంకా మంచిగా ఎంత మరిగితే అంత బాగుంటుంది. సాంబార్ పొడి వేసిన తర్వాత మంచిగా మరగబెట్టుకోవాలి. ప్లేట్ ఫుల్ పెట్టుకోకుండా హాఫే పెట్టేసేయండి, పొంగుతుంది. అంతే, సాంబార్ రెసిపీ రెడీ.